2026 మే 8, 9, 10, 11 నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 19,118 మంది దరఖాస్తు చేసుకోగా 143 పీజీ కోర్సులో సీట్ల భర్తీ కోసం ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. 13 జిల్లాల్లోని 23 కేంద్రాల్లో రోజుకు 3 షిఫ్టుల్లో పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, ఒక్క నిమిషం ఆలస్యమైన అనుమతి ఇవ్వబడదని ఎస్వీయు వీసీ నరసింగారావు కన్వీనర్ వి పద్మావతి తెలిపారు. విద్యార్థులకు మా విన్నపం ఏమంటే, ప్రతి ఎగ్జామ్కి 2 గంటల ముందుగానే వాళ్ళు ఎగ్జామినేషన్ సెంటర్కి చేరుకోవాల్సి వస్తుంది. వాళ్ళు వాళ్ళ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని ఒక ఐడి కార్డు తప్పకుండా వాళ్ళు క్యారీ చేయాల్సి వస్తుంది. సో ఐడి కార్డు, హాల్ టికెట్ కంపల్సరీ. ఏదర్ బ్లూ బాల్ పాయింట్ పెన్ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ కూడా వాళ్ళు క్యారీ చేయొచ్చు. ప్రతి హాల్ టికెట్ క్రింద గూగుల్ మ్యాప్ ఉంది. గూగుల్ మ్యాప్ ద్వారా కూడా వాళ్ళు వాళ్ళ సెంటర్ని ఈజీగా ట్రేస్ అవుట్ చేసుకోవచ్చు. ప్రతి ఎగ్జాము 90 minutes టైం ఉంటుంది అండ్ దే హ్యావ్ టు ఆన్సర్ ఫర్ 100%. ఎగ్జామ్ స్టార్ట్ అయినా 1 minute లేట్ అయినా కానీ వాళ్ళకి అడ్మిషన్ అనేది ఉండదు. సో అందరూ విద్యార్థులు ఇది గమనించాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ది స్టూడెంట్స్ హూ ఆర్ గోయింగ్ టు అపియర్ ఫర్ దిస్ ఏపీపీజీ సెట్ 2026 ఎగ్జామినేషన్. ఈ పరీక్ష రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 23 పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తారు. సో ఈ పరీక్షలు ఏపీపీజీ సెట్ 2026 పరీక్షలు 8, 9, 10, 11 మే నెలలో నిర్వహించబోతున్నాం. ప్రతిరోజు 3 షిఫ్ట్లో జరుగుతాయి. ఈచ్ షిఫ్ట్ 1.5 hours జరుగుతుంది. మార్నింగ్ 9 నుంచి 10:30, 12 నుంచి 2, ఈవినింగ్ 4 నుంచి 5:30, 3 షిఫ్ట్లో జరుగుతుంది. ఆ టైంకి ముందుగానే అక్కడ హాజరై ఉంటే వాళ్ళకి మంచిది. ఎందుకంటే 1 నిమిషం లేట్ అయిన తర్వాత అయితే మేము అలౌ చేయం. బికాజ్ టైం రిస్ట్రిక్షన్ 1.5 hours అన్నది లిమిటెడ్ టైం కాబట్టి స్టూడెంట్స్ షుడ్ నాట్ లూజ్ టైం. అందువల్ల వెల్ ఇన్ అడ్వాన్స్ వచ్చి ఉండమని మేము మనవి చేస్తున్నాం. మొదటి రోజు 1 సబ్జెక్ట్ చేస్తాము, రెండో రోజు 11 సబ్జెక్టులు, మూడో రోజు 5 సబ్జెక్ట్స్, నాలుగో రోజు 13 సబ్జెక్ట్స్, మొత్తం 30 సబ్జెక్ట్స్లో ఈ పరీక్ష నిర్వహించబడుతుందండి. మేము హాల్ టికెట్స్ ఇష్యూ చేసిన దాంట్లోనండి ఇప్పుడు మేడం చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉన్నాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదువుకుని రండి. మీరు ఎలాంటి పెన్ను వాడాలి, ఎప్పుడు రావాలి, ఎవ్రీ ఇన్స్ట్రక్షన్ రిలేటెడ్ టు యువర్ ఎగ్జామ్ ఈజ్ ఇంక్లూడెడ్. అవి మీరు చదవుకోకుండా వచ్చి అప్పుడు మేము చూసుకోలేమంటే అవ్వదు. అందువల్ల పూర్తిగా మీ హాల్ టికెట్లో సూచనలు క్షుణ్ణంగా చదువుకుని మీరు వస్తే యూ విల్ బి వెరీ హ్యాపీ. చాలా ఈజీగా అయిపోతుంది.